హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి బ్లాగ్స్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇప్పుడు ఎవరు లేరండి, నాకు వీడియో తీయాలని కోరిక. ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే తీసుకుంటున్నాను. ఎలా సెట్ చేసుకుంటున్నానో నాకే తెలియలేదు. మా బాబుకి హోమ్ మేడ్ సోప్స్ అండి. వాడికి చిన్నప్పటి నుంచి నేను హోమ్ మేడ్ సోప్సే వాడికి అలవాటు చేయడం వల్ల బయట సోప్స్ ఏమీ రాసుకోడండి. మా వాడు చాలా చేతస్థం పిల్లాడు, చెప్పకూడదు కానీ వాడు ఒక్కడుంటే నాకు 10 మంది ఉన్నట్టేనండి. మా బాబాయ్ భరించడం నా వల్ల కాదు. ఆ సోప్ అయిపోతే ఇంకా రోజు ఇంకోలో పెడతారు. కాకపోతే వీడియోస్ చేస్తున్నాను కదా అని సరదాగా వీడియో తీసుకుందాం అనుకుని అలాగ మొబైల్ చిన్న సైడ్కి ఇలా పెట్టి తీస్తున్నానండి. ఒక క్లారిటీ లేకపోతే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇది సోప్ బేస్ అనేది మనకు ఆన్లైన్లోని ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో దొరుకుతుందండి. కాకపోతే ఆర్గానిక్ అనేది ఉంటుందండి. క్లియర్గా మనం మెన్షన్ చేసి చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. దాంట్లోని కోకోనట్ సోప్ బార్ ఉంటుంది, నార్మల్ ఆర్గానిక్ ఉంటుంది. అంటే మన స్కిన్ బట్టి చూసుకొని మీరు తీసుకోండి. ఇంకోటి మీకు వైట్గా ఇందాక చూపించానే అది అనేది గోట్ మిల్క్ అండి. అది కిడ్స్ కూడా మనం యూజ్ చేస్తాం. డే కిడ్స్ నుంచి మనం ఎంతవరకు అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అది ఎక్కువ నురగ రానాకని చెప్పి మనం గోట్ మిల్క్ అనేది యూజ్ చేస్తాము. దీంట్లో ఫ్లేవర్స్ మనం ఏవైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు అలోవెరా జెల్ ఏదైనా ఉంటే అలోవెరా జెల్ వేసుకొని రోజ్ వాటర్, ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసుకొని జస్ట్ కలరింగ్ కోసం సోప్ కలర్స్ అమ్ముతారు, ఫ్లేవర్స్ అమ్ముతారండి. మనకు డవ్ అని, సింథాల్ అని సంథింగ్ మనకి ఏ సోప్ నచ్చితే ఆ సోప్ ఫ్లేవర్స్ అనేది అన్నీ ఆన్లైన్లో దొరుకుతాయండి. జస్ట్ లిటిల్ బిట్ అలా వేసుకుంటే సరిపోతుంది. అలా మొత్తం అంతా ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక అల్యూమినియం ఉంటే సరిపోతుందండి. డబుల్ వాటర్ అంటే బాయిల్ అంటే ఒక బౌల్లో వాటర్ వేసి ఈ బౌల్ వేసి మనం మెల్ట్ చేసుకున్నా పర్వాలేదు. అల్యూమినియం ఏదైనా బౌల్ ఉంటే ఆ బౌల్లోనైనా సరే మనం పెట్టేసి మనం కట్ చేసి వేసుకోవచ్చు అండి. జెల్ అనేది ఉంటుంది, ఆ జెల్ అదిగోండి వేస్తున్నాను. కాకపోతే నాకు తీయడం రాలేదు ఫస్ట్ టైం కాబట్టి అలాగా. నాకు మా అబ్బాయిని తీయమంటే తీయడు. నా సోప్స్ కూడా నువ్వు ఆన్లైన్లో పెట్టుకుంటావా అని అంటాడు. ఇది చేసుకుంటాను మన స్కిన్ అనేది అంటే మీకు ఎక్కువ నురగా ఇది అనేది రాకపోయినా చాలా అనేది చాలా బాగుంటుందండి. స్కిన్ అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. పింపుల్స్ కానీ అది ఏమీ రాదు. మీకు నురగది ఎక్కువ కావాలంటే గోట్ మిల్క్ బేస్ వేసుకోవచ్చండి. ఆ గోట్ మిల్క్ బేస్ వేసుకోవడం వల్ల మనకి సోప్ కొంచెం మెత్తగా ఉండి ముద్ద అయిపోతుంటారు అంటారు కదా, అలాగ అయిపోతుంది. దాన్ని బట్టి మనకు ఒక హాఫ్ కేజీ సోప్ బేస్కి దీనికి ఒక 100 గ్రామ్స్ గోట్ మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. అక్కడ రోజ్ వాటర్ వేస్తున్నాను, ఒక స్పూన్ రోజ్ వాటరు అండ్ అలోవెరా జెల్ వేస్తున్నాను. దాంట్లోనే విటమిన్ క్యాప్సిల్స్ అని మనకి అమ్ముతారండి. మనకి మెడికల్ షాప్లో అమ్ముతారు. ఆ క్యాప్సిల్స్ ఒకటి కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. అందులోనే ఫ్లేవర్ అనేది అమ్ముతారండి, సోప్ ఫ్లేవరు. ఆ ఫ్లేవర్ తీసుకొని ఫ్లేవర్ కలిపేసి స్టవ్ మీద పెట్టి మెల్ట్ చేస్తే సరిపోతుందండి. అదిగోండి విటమిన్ క్యాప్సిల్స్ వేస్తున్నాను కట్ చేసి. అది మీకు కనిపిస్తుంది, అదిగోండి అది ఒకటే ఉంది, అయిపోయింది. అది కట్ చేసి వేస్తున్నాను. వేసి కొంచెం అది అలా మెల్ట్ అయ్యిందాక మనం ఉంచాలండి. ఈలోపు ఆ బౌల్స్ రెడీగా చేసి బాగా మెల్ట్ అవ్వాలండి. ఇక్కడ వేసి కదుపుతూనే ఉండాలి. అలాగ మనకి మెల్ట్ అయిపోతూనే ఉంటుందండి. మహా అయితే ఎంతో పట్టదండి, 1 అవర్ ఫ్రెష్గా సోప్ చేసుకోవచ్చు. మనకి ప్రాబ్లం ఉండదు. స్కిన్ ర్యాషెస్ కూడా అవేమీ రావండి. ఇది అనేది కలర్ అండి. ఆ కలర్ వేద్దాం అనుకున్నాను కానీ అది న్యూ ప్యాక్, అందుకే మళ్ళీ వేరేది తేడానికి వెళ్ళాను. మళ్ళీ వేరేది తీసుకొచ్చి పింక్ కలర్లో అనేది వేస్తున్నాను అనమాట. ఇంకొక ఐలోపు అది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యకుండా అలా మెల్ట్ అయిపోతుంది. సరే, ఇది పింక్ కలర్ తీసుకొచ్చాను. కలరు ఆ పింక్ కలర్ ఒక 2-3 డాప్స్ వేస్తే చాలండి. లైట్ బేబీ పింక్ లాగా వస్తుంది. మనకి ఏదైనా సరే ఫ్లేవర్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది. జస్ట్ మామూలు కలర్ కోసమే తప్ప దానివల్ల ఏమీ లేదండి. ఇంకా మీకు లేదంటే పొటాటో కానీ ఒక రకరకాలు వస్తున్నాయి కదండి. ఇదైతే న్యాచురల్గా మనకు రెడీమేడ్ కొనుక్కున్నట్టు ఉంటుంది కానండి, స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఎంతో ఖర్చు కూడా అవ్వదండి. హాఫ్ కేజీ మనకి సోప్ బేస్ 120-150 ఉంటుందండి. గోట్ మిల్క్ అయితే 250 ఉంటుంది. ఈ రెండు కలుపుకొని మనం 1 కేజీ సోప్ బేస్ అయితే హాఫ్ కేజీ గోట్ మిల్క్ అయితే లేదన్నా సరే మనకి 10-15 సోప్స్ అవుతాయండి. కానీ మనం ఓన్గా మేక్ చేసింది అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కదా.
ఒకసారి చూడండి అలా మెల్ట్ అవుతుందండి. సిమ్లో పెట్టి మనం మెల్ట్ చేయాలి డైరెక్ట్గా. డబుల్ బాయిల్ మెథడ్ అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువండి. డబుల్ బాయిల్ అనడం వల్ల ఇంకేం లేదు, గిన్నె అంత ఇది అవ్వదు. ఇది అల్యూమినియం ఉంటే మటుకు మనకి సింగిల్గానే వేసుకోవచ్చు. ఇదిగోండి దాన్ని సోప్ బేస్వి మౌల్స్ అండి, మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. మనకి ఏ షేప్ కంటే ఆ షేప్ దొరుకుతుంది. ఇదిగోండి అది వేసుకొని అలాగా నేను 1/2 kg సోప్ బేస్కి 100 grams గోట్ మిల్క్ బేస్ వేసానండి. నాకు అలా 6 సోప్స్ అయ్యాయండి. అంటే 500 grams 600 gramsకి 6 సోప్స్ అంటే మినిమం 100 grams అండి సోప్ వెయిట్. మనం ఇది బయట కొనుక్కోవాలన్నా సరే 75-80 రూపీస్ పైన ఉంటుందండి. మీరు అలా కౌంట్ చేసి మనకు సేవ్ అవుతుంది తప్ప ఇంకేముండదు. ప్లస్ ఏంటంటే మనం ఫ్రెష్గా చేసుకుంటున్నాం, సోప్ ఫ్రెష్గా చేసుకుంటున్నాము, మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా బాగా పడుతుంది. చూడండి అది వేసిన తర్వాత చిన్న కొంచెం మిగిలిపోయిందని అలాగే అడ్జస్ట్ చేస్తున్నాను. చాలా నీట్గా అలా వచ్చిన తర్వాత అది నేను కెమెరా పట్టుకొని కడుక్కోవడం రాదు కాబట్టి జస్ట్ మీకు మామూలు ట్రయల్ వేద్దామని ఇలా తీసాను. సోప్ రెడీ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి అది చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఫ్రెష్గా. మా ఊడైతే ఈ 6 సోపులు నాకు తెలిసి ఒక 15 daysలో అవ్వకూడదండి. ఎన్నిసార్లు స్నానం చేస్తాడో చూసానండి ఎంత పెద్దది వచ్చిందో. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారా గట్టిగా ఉంటుంది, మనకి ఏమీ అవ్వదు ఉంటుంది. ఇవన్నీ చేతిలో కొడుతున్నా, కెమెరా పట్టుకుని ఎలా కొడుతున్నాను నాకే తెలియట్లేదు. ఇదండి, మీకు ఎవరికైనా ట్రై చేయాలంటే మనకంతా ఆన్లైన్లోనే దొరుకుతున్నాయంటే తీసుకోండి. చూసారా జిడ్డు కూడా ఏమీ లేదు, జస్ట్ నేను సింగిల్ హ్యాండ్తోనే